హాయ్ అండి. వెల్కమ్ టు మై వీడియో. ఒక ముఖ్య గమనిక ఏంటంటే, వీడియో లెంత్ 20 మినిట్స్ ఉందని అనుకోకండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్‌ని మీకు చూపించాలని కొంచెం లెంత్ అయినా వీడియోని అన్నీ కవర్ చేసేలాగా చేశాము. సో, కాబట్టి లెంత్ పక్కన పెట్టేసి వీడియోలో ఉన్న ఫుడ్ ఐటెమ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ 8కి అట్లా నేను మా తమ్ముడు ఇంటి నుంచి బయలుదేరి సూరారం వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి అజయ్ ఫ్రైడే కాబట్టి పూజలో ఉన్నాడు. సో పూజను ఫినిష్ చేసుకొని అజయ్తో పాటు కలిపి అందరం కలిసి ఈ శామ్జన్ పిజ్జాకు బయలుదేరాం. సో లొకేషన్ నేను కింద కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు లొకేషన్. అజయ్, ఇది మెయిన్ రోడ్ కదా. ఇక్కడ దిగిన తర్వాత అక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా శామ్జన్స్ పిజ్జా హౌస్ అని. సో అది మనం పోవాల్సిన ప్లేస్. కింద నుంచి దారి ఉంటుంది. సో మనం రోడ్ మీద దిగిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చినాం అనుకో, ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంటుంది. సో ఇది మనకు B1 అన్నమాట, అంటే మనకు బండి పార్కింగ్ చేస్తారు కదా ఆ ప్లేస్. జస్ట్ లిఫ్ట్ ఓపెన్ చేసేసి మన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం అనుకో సరిపోతుంది అంతే. అజయ్, ఇదే మనం రావాల్సిన తినే ప్లేస్ ఇది. సో లిఫ్ట్లో మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం అనుకో, ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. हेलो सर, वेज या नॉन वेज क्या रहेगा? वेज का रहेगा 699, नॉन वेज का रहेगा 799. ओके, 2 नॉन वेज, ओके, 1 वेज. ओके, थैंक यू सर. ये क्या है? ये नॉन वेज है. हाँ, 10 रेड कलर नॉन वेज. अगर मैं गलत करे तो कैसा, मतलब मैं नहीं ऐसा कुछ नहीं. आप ये जो नॉन वेज लिया ना आपने, अपने वेज नॉन वेज दोनों खा सकते हो. जिसके लिए वेज है वो सिर्फ ओनली फॉर वेज. ओके, స్టార్ట్ చేద్దామా? రైట్, లెట్స్ స్టార్ట్ విత్ చికెన్ సూప్. బాగుంది, చాలా బాగుంది. అదే స్టార్ట్ చేద్దామా? ఓకే, చలో తీసుకో. ఫస్ట్ లెగ్ పీస్ స్టార్ట్ చేద్దామా? ఫిష్తోనా లెగ్ పీస్? ఎట్లుంటే చాలా కొత్తగా ఉంది. స్పూన్స్తో తింటే బాగుంటుంది. యాక్చువల్గా స్పూన్స్తో తినాలి ఇవి. ఓకే, మన ఊరోళ్ళం కదా, తెలుసు కదా. స్పూన్ అంటే మళ్ళీ అంత ఇక వేరేలా ఉంది. పాష్ ఇప్పుడు పాష్ మేము వీఆర్ సిటీ నౌ, నాట్ విలేజ్. సిటీ అయితే దీన్ని మళ్ళీ చేయి పెట్టవలసిందే, ఎందుకంటే మరీ స్పూన్తో రావట్లేదు. సిటీ అనుకుంటున్నాం కానీ ఊరు ఎంత తిందామన్నా మనకు తినరాదు. తినటోళ్ళకి అలవాటు ఉంటుంది. చూశారు కదా, ఫస్ట్ మనకు ఇందులోకి రాగానే ఫస్ట్ స్టార్టర్స్ ఉంటాయి మనకు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనకు తీసుకొస్తారు. అంటే వెజ్ వాళ్ళకి ఒకటి అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఒకటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 10 ఐటమ్స్ తీసుకొస్తారు. దాంట్లో చికెన్ ఉంది అండ్ గ్రీన్ చికెన్ ఉంది, పిజ్జా ఉంది, పాస్తా ఉంది, ఇంకా కొన్ని నేమ్స్ నాకు కూడా కరెక్ట్ తెలీదు. అయితే మీరు చూసినాక మీరే దాని పేరు చెప్పండి. ఇంకొకటి మష్రూమ్స్ అని ఇంకొకటి ఇచ్చారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మనకు స్టార్టింగ్లో షార్టర్స్ లాగా కొన్ని ఇస్తారు. మనం ఏం చేస్తామంటే, అంటే మామూలుగా స్టార్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అని చెప్పేసి ఫుల్గా తింటారు. ఫుల్గా ఎప్పుడు తినకండి, ఇది జస్ట్ ఒక 10% మాత్రమే. ఇంకా నెక్స్ట్ మనకు బిర్యానీ కానీ, ఐస్ క్రీమ్, పానీపూరి, స్వీట్స్ ఇంకా చాలా ఉంటాయి మనకు. సో కాబట్టి ఎప్పుడైనా షార్టర్స్ని మనం షార్టర్స్ లాగా దాన్ని ఏమంటారు, అల్పాహారం అంటారు కదా, స్నాక్స్ అంటారు కదా, అట్లా కొంచెం మాత్రమే టేస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇదే ఎక్కువ తింటే ముందు తినడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. నాకు తెలిసిందంటే కార్న్తో ఉడకబెట్టినది ఒకటి ఉంది, అండ్ శనగలు అంటారు కదా, శనగతో ఉడకబెట్టినది ఒకటి ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇందులో నాకు కూడా చాలా మటుకు నేమ్స్ తెలియదు, బట్ చాలా టేస్టీగా ఉంది. నేనైతే కొన్ని వేసుకున్నా. ఇవి వేసుకుని వస్తే టేబుల్ పైనకి వెళ్ళి నేను ట్రై చేసి ఎట్లా నా ఒపీనియన్ కూడా చెప్తా. అన్ని రకాల సలాడ్స్ వేసుకున్నావు. నేను ఏదో నాకు మంచిగా అనిపించింది, చూడడానికి మంచిగా అనిపించింది. సో నేనేంటంటే అన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకే, బట్ నేను అన్ని టేస్ట్ చేయొచ్చు, కానీ అందులో ఏదైనా తేడా ఉంటే నాకు మీతో తినలేను. అందుకని నాకు ఓకే మంచిగా అనిపించింది తీసుకున్నాను నేనైతే ప్రస్తుతానికి. అజయ్ పైనాపిల్ అది వామ్మో, నాకు చెప్పుంటే నేను కూడా వేసుకున్నాను కదా ముందు. దాన్ని రెండు తీసుకొని బ్రేక్ చేసుకో, ఫస్ట్ కొంచెం తిను, నచ్చితే మొత్తం తిను, లేదంటే ఈ స్పూన్లు ఇవన్నీ మనకు సెట్ అయ్యేటట్టు లేవు. మరి చింపు ఇంకెందుకు పక్కన పెట్టి. అజయ్, ఇక్కడ మనకు 4 టైప్స్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సోడా ఉంది, థమ్స్ అప్ ఉంది, ఫాంటా ఉంది, స్ప్రైట్ ఉంది. ఇందులో నీకు ఏది ఇష్టం? స్ప్రైట్ ఏం లేదు, జస్ట్ సో స్ప్రైట్, ఫాంటా, థమ్స్ అప్, సోడా మనకి ఏది కావాలంటే అది ఎంత కావాలంటే తాగొచ్చు, అన్లిమిటెడ్. తాగడమే తినడమే వచ్చింది అందుకు. రైట్, ఇక్కడ చాలా రకాల స్వీట్లు అండ్ ఇంకా మనకు హల్వా, కేక్స్ రకరకాలు ఉన్నాయి కదా. సో ఏంటి చూద్దామా ఒకసారి. My favorite is this cupcake and chocolate cake. I love chocolate cake actually, and yeah, also red velvet. That's why I like it. Yeah, for me it's this orange mousse because I love the texture of orange and the flavor, so I like it. And also the chocolate cake. This chocolate, yeah, obviously it's my favorite. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్వీట్స్ దగ్గరికి వచ్చామండి. సో ఇప్పుడు ఈ స్వీట్ మెనూ, ఈ స్వీట్లో మనం చూస్తే ఫస్ట్ ఏముందంటే మనకు గులాబ్ జామ్ ఉందండి. సో మనం ఈ గులాబ్ జామ్ అనేది మామూలుగా రెగ్యులర్ బయట కూడా తింటాం కదా. సో ఎక్కడ ఎట్లుందో మనం టేస్ట్ చేసి చూద్దాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనకు షేర్ కుర్మా ఉందండి. సో షేర్ కుర్మా అంటే చాలా మంది ఫేవరెట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్వా ఉంది ఇక్కడ మనకు. సో హల్వా కూడా చాలా మంది ఇష్టంగా తింటారండి. సో నెక్స్ట్ అజయ్ మనం వచ్చేసి గ్రిల్స్ ట్రై చేద్దాము. సో గ్రిల్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఏముందంటే ఇక్కడ అందరికీ ఇష్టమైన జిలేబీ. సో జిలేబీ మనకు రోడ్డు పక్కన చాలా అమ్ముతారు కదా, కానీ కొంచెం చిన్న సైజులు ఉన్నాయి. ఫస్ట్ జిలేబీ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు మోమోస్ ఉన్నాయి. యాక్చువల్లీ మోమోస్ నేను పేరు వినడం కానీ ఎప్పుడు తినలేదు. సో దీన్ని కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈవెన్ మీరు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. సో నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్. ఇవి వచ్చేసి మనకు స్ప్రింగ్ రోల్స్ అండి. సో ఇవి చూడడానికి మనకు ఎగ్ పప్ అండ్ కర్రీ పప్ లాగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సో స్ప్రింగ్ రోల్స్. సో ఇది కూడా మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ థింక్ ఇది కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం కొత్త ఏంటి చూడు ఒకసారి ఏంటి. సో ఫస్ట్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. ఓ మన కేఎఫ్సీలో దొరుకుతుంది కదా. KFC ఇది. సో నెక్స్ట్ మలై బ్రోక్లై ఉంది ఇక్కడ. మలై బ్రోక్లై అంటే మలై బ్రోక్ అయిపోయింది అక్కడ. అది కాదు, ఆ రెసిపీ అలా ఉంటుంది అనమాట. మలై బ్రోక్లై ఇది. సో ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు బ్రోక్లైని బాగా యూజ్ చేస్తున్నారు కదా. దాంట్లో స్పెషల్ మలై బ్రోక్లై ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ పైనాపిల్ ఉంది. పైనాపిల్, వావ్. వేరే వాళ్ళ పైనాపిల్ దట్ ఈస్ వెరీ స్వీట్. నెక్స్ట్ బేబీ పొటాటో అంటే చిన్న పొటాటో. ఎస్, చూసారా ఇక్కడ మనకు చాలా చిన్న బేబీ పొటాటో దొరుకుతుంది ఇక్కడ. సో ఈ పొటాటో నచ్చినప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకొని తినేసేయండి. సో నెక్స్ట్ అజయ్ ఇవేంటి? రెడ్ పాస్తా. ఇవన్నీ పాస్తాకి సంబంధించినవి, బార్బీక్ అంటారు. బార్బీకి సంబంధించినవి. ఓకే, దిస్ ఇస్ ద బార్బీక్ అండి, బార్బీకి సంబంధించినవి. సో అట్లనే మనకి కిందికి చూస్తే రెడ్ పాస్తా ఉంది. రెడ్ పాస్తా. అజయ్ ఒకసారి పైనకి చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద రెడ్ పాస్తా. వావ్, చూడడానికి రెడ్గా ఉంది. ఇది సియోస్ పాస్తా ఉంది. అవునా, మన నూడిల్స్ని పాలలో వేసినట్టుంది కదా. ఓకే, ఇదైతే ఏమైనా స్వీట్ ఉంటే చాలా తినేయడానికి. సో నెక్స్ట్ పాపడ్, మసాలా పాపడ్. సో ఏడుకొని పాపడ కావాలి కదా. కామన్. ఓ సూపర్. ఇదేంటి ఏంటిది? తందూరి రోటీ. తందూరి రోటీ. ఓకే, మన పూర్లో తెలిసిన ఒకటి చపాతీ. సో నెక్స్ట్ ఇది చికెన్ పావ్, కుంకుమ పావ్ చికెన్. సో చూడడానికి మన కుంకుమలా రెడ్గా ఉంది. సో కుంకుమ చిక్కువ ఇది. చికెన్తో ఏది చేసినా బాగుంటుంది కదా జీ. నెక్స్ట్ మటన్ గ్రిల్ సీక్.
దిస్ ఇస్ గ్రిల్స్ అండి, మటన్తో చేసిన గ్రిల్స్ అంట. కాకపోతే కొంచెం మనకు మాడిపోయి మసాలా అయిపోయింది. కాకపోతే ఇది మనం Grills చేసింది గ్రిల్స్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్ అది. నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్. పాపం కోడి చచ్చిపోయినాక కూడా ఎన్ని రకాల వంటలు చేస్తుందని తెలియదు అనుకుంటా. సో ఇది మనకు వచ్చేసి ఫ్రైడ్ చికెన్, అంటే ఫ్రై చేసిన చికెన్ అంతేనా? అంతే. రైట్. ఎస్. లాస్ట్ వచ్చేసి పైనాపిల్ చికెన్ సలాడ్. సో దాని తర్వాత మెక్సికో చికెన్ సలాడ్. అంటే ఇప్పుడు నేను మెక్సికన్ తీసుకొచ్చానంట వాజీ. అంటే దాని టేస్ట్ని ఇక్కడ పెట్టారు అనమాట. అంతేనా? అంతే. ఓకే. ఓకే అండి, ఇప్పటివరకు మనకు సలాడ్స్ అయిపోయాయి, స్టార్టర్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఈట్ బిర్యానీ. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. నెక్స్ట్ బిర్యానీ అనేది టేస్ట్ చేద్దాం రండి. కమాన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి వెజ్ కోర్స్ చూస్తున్నాం. అంటే వెజ్ వాళ్ళకి ఏముంటాయి ఇక్కడ అనేది చూద్దాం ఫస్ట్. దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేసి పాలక్ పన్నీర్ ఉంది. ఒకసారి పాలక్ పన్నీర్ చూద్దాం. వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు దాల్ ఫ్రై. ఓకే, దాల్ ఫ్రై. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెజ్ బిర్యానీ ఉంది. ఇది యాక్చువల్గా స్టీమ్ బిర్యానీ, సారీ స్టీమ్ రైస్ ఇది. సో నెక్స్ట్ వెజ్ బిర్యానీ. సో నెక్స్ట్ మనకేముంది, తందూరి వెజ్ మసాలా. తందూరి వెజ్ మసాలా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకేముంది, వెజ్ నూడిల్స్. వావ్, నూడిల్స్, చైనీస్ ఫుడ్ నూడిల్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డ్రై మంచూరియా. సో దిస్ ఈస్ ద మంచూరియా. సో ఇదంతా మనకు ఒక వెజ్ కోర్స్ అండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పటి నుంచి చూసాం కదా, ఇవన్నీ మనకు వెజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. మనకు నాన్ వెజ్లో వచ్చేసరికి ఏముందంటే మనకు ఫిష్ కర్రీ. వావ్, ఫిష్. సో ఇది ఫిష్ కర్రీ అండి ఫస్ట్ ఐటెం మనకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకు చికెన్ దమ్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది మనకు. సో నెక్స్ట్ మనకు ఎగ్ మసాలా. సో దిస్ ఈస్ ద ఎగ్ మసాలా. ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఒకసారి చిన్నగా లేవు, దీన్ని హాఫ్ కట్ చేసిరు, చిన్నగా ఉన్నాయి అనుకున్నాను నేను. సో నెక్స్ట్ మనకు ఫేవరెట్ చికెన్. ఇలా చేయాలి చౌమైన్. చౌమైన్, చికెన్ చౌమెన్. యాక్చువల్గా చైనా నేమ్ ఉన్నట్టుంది, నాకు అది అర్థం కాలేదు. మొత్తం అయితే చికెన్తో చేసిన నూడిల్స్ మన భాషలో చెప్పాలంటే. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు వావ్, మటన్ బూనా. నెక్స్ట్ వచ్చేసి మనకు మటన్ కర్రీ. మటన్ బూనా అని ఉంది కానీ మనకు తెలియదు కదా. సో మటన్ కర్రీ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసింది మనకు తెలంగాణ చికెన్ మసాలా. వావ్, అంటే మన ఊరి చికెన్ అన్నమాట, ఊరి చికెన్. అండ్ లాస్ట్ వన్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇందులో చికెన్ ఏడుంది? ఓకే, ఇది చికెన్ ఉన్నట్టుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. అయితే కొంచెం పెట్టారు. ఇది గట్టి తింటే నాకు ఒక్కరికి అయిపోతుంది. అంటే అందరూ కొంచెం టేస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం పెట్టారు, అంతేగాని ఇది కొంచెం ఉంది కదా అని కాదు. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని ఐటమ్స్ మనము టేస్ట్ చేయాలి కాబట్టి కొద్ది చేసుకుంటారు కాబట్టి కొంచెం పెట్టారు ఇక్కడ. మీరు వస్తే ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ ట్రై చేయండి. ఓకే. చూశారు కదా, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనము అసలు తినలేకపోతాము. ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి రండి, తినండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఇన్ టైంలో రండి. మీరు 11:30కి వచ్చారు అనుకో, 3:30 వరకు హ్యాపీ బిస్కెట్లా తినచ్చు. లేదా మీరు లేట్ వచ్చారు అనుకో, లేట్ అయిపోతుంది, అన్నీ మిస్ అయిపోతారు. లాస్ట్లో కంగారు అయిపోతుంది. సో రండి, తినండి, ఎంజాయ్ చేయండి. కోటి విద్యలు కూటి కొరకే. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు కదా, ఇది నార్మల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫ్రీ అనా లేకపోతే ఏమైనా ఛార్జెస్ చేస్తారా? అదే సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది వాళ్ళకి అడిగిన. ఇదేంటంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోనికి మినీ హాల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ చిన్నపిల్లలు అనుకో,
3 years అట్లా ఉన్న వాళ్ళకు ఫ్రీగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తారంట వాళ్ళు, విత్ వాళ్ళ కేక్ తీసుకొచ్చి మ్యూజిక్ కూడా ప్లే చేసి అట్లా కాకుండా ఎవరైనా పెద్ద ఏజ్ ఉన్నారనుకో మనలా కానీ అబోవ్ 5 years 4 years ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఛార్జ్ చేస్తారంట దీనికి 799 రూపీస్ పెట్టి ఛార్జ్ చేసేసి మనకు 3-4 hours వరకు కెపాసిటీ 30 members వరకు కూర్చోవచ్చు అంట, 20-30 వరకు కూర్చోవచ్చు అంట. లేదు మరి ఒకవేళ 5 members కన్నా తక్కువ ఉంటే ఎట్లా అంటే మీరు 20 members అన్నావు కదా, అంతకన్నా తక్కువ ఉంటే ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళకు టేబుల్ దగ్గరనే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ కేక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ క్రూ వాళ్ళందరూ టీం వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బర్త్డే విషెస్ చేస్తూ కూడా అక్కడే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది దీనికోసం అనమాట. నీకు ఎట్లా అనిపించింది, వర్తబుల్ అనిపించింది ఆ ప్రైస్? చాలా వర్త్ ఇది. హాయ్ అండి, ఇక్కడ మనకు ఫుడ్తో పాటు చిన్నపిల్లలకు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో టైమింగ్ వచ్చేసి మనకు 11:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అంటే నైట్ 9 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అఫ్కోర్స్ 10 వరకు కూడా ఓపెన్ ఉంటుంది, కానీ 9 వరకు టికెట్ అది ఇవ్వడం లాస్ట్. 1 అవర్కి వచ్చేసి 350 రూపీస్ అండి. ఇక్కడ మనకు చాలా రకాల గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా. ఇంకా వెరైటీ గేమ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో మనం ఒకసారి వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు విజిట్ చేస్తే మేబీ వాళ్ళు ఫుడ్ వల్ల హ్యాపీ కాకపోవచ్చు, బట్ ఇట్లాంటి వాళ్ళు విజిట్ చేసినప్పుడు మేబీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక్కడ. Hi ma'am, we are from YouTube channel. So you visit this place now. How did you feel this place? Or this is the first time you visit here? Or did you visit in heaven? This is the first time. How did you come here by Google or something like? Yeah, we just So there are so many YouTube channels are there. like you taste now something food now, which you like. to be honest, like I like all the starters. Like starters were really good, Okay. and the live counter was also good. They have varieties of drinks and options. Will you suggest to your friends to come here? Yeah, yeah, definitely say yes, yeah. You know, it's here is definitely also, yes. I visited the third time. Yeah, yeah. If anyone have a birthday, Okay. they will come together and they will be celebrate. The what is the crew now? The crew will be bring that cake and they will be celebrate. They will be clapping and music, some birthday Okay. music also. I think you don't know this. I know. That's why I'm telling you. What's your profession? Are you jobbers or students? Look like a students. No, we are on to IT. Actually, it's my passion to make a vlog. Yeah. Actually, we love to make a short films also. Yeah. It's the first video of my Yeah, vlogging. that's good, right? Because of you, many people are getting to know the new places and discovering it. So that's a good. Nowadays, the social media, digital, this, we can get more money than salary. Yeah, correct. Okay, all the best. The finally, will you put 3 members like this? Yeah, okay. Put that camera. ఓకే, థ్యాంక్ యూ. Thank you. ఇదండి ఈ శామ్జోన్ పిజ్జా కోసం. సో ఇప్పటి వరకు మీరు తిన్న ఫుడ్ కానీ మేము చూపించిన బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యాజ్ వెల్ అస్ గేమ్స్ కానీ అన్నీ చూశారు కదా. సో నెక్స్ట్ టైం ఇక్కడికి మీరు ఎప్పుడు నచ్చినప్పుడు సో అన్నీ మీరు విజిట్ చేసి మీకు ఎట్లా ఉంది, మీకు ఏది నచ్చినా కూడా ఖచ్చితంగా మీరు తెలియజేయండి. సో అజయ్, నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ? బాగుందన్న, మనకి ఫుడ్ కోసం వచ్చినా కూడా పిల్లలు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఒకవైపు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇంకోవైపు పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో ఇదే అండి. సో ఈ వీడియో చూశారు కదా. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.